ఛత్తీస్గఢ్ దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. గరియాబంద్లో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. నిన్న 2 మావోయిస్టులు మృతి చెందారు. గరియాబంద్ డిఆర్జీ, ఒడిశా ఎస్ఓజీ, 207 కోబ్రా బెటాలియన్, సిఆర్పీఎఫ్ బలగాల ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. లక్ష్మీదుర్గ ఛత్తీస్గఢ్ ఒడిశా పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. గరియాబంద్ జిల్లాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం 12 మంది, మొత్తం 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా పోలీసు వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్, అదేవిధంగా స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గుడ్డు ఉన్నట్టుగా కూడా పోలీసు వర్గాలు ధృవీకరించాయి. మొత్తం చూసి ఇది భారీ ఎన్కౌంటర్ గా చెప్పవచ్చు. ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. అక్కడ 60 మంది మావోయిస్టులు సమావేశమయ్యారని ఒక విశ్వసనీయ సమాచారంతో భారీగా సెర్చ్ ఆపరేషన్ సాగుతుంది. ఈ సెర్చ్ ఆపరేషన్ భాగంగా హోరావరిగా మావోయిస్టులకు భద్రతా వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో మొత్తం 14 డెడ్ బాడీస్ ని, అదేవిధంగా భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసినట్టుగా పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్ తో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగులుతుంది. సో ఛత్తీస్గఢ్ లో తీవ్ర అణచివేత ఉండడంతో మావోయిస్టులు ఇటువైపు తెలంగాణ, అటు ఒడిశా, జార్ఖండ్ 3 వైపులా కూడా వాళ్ళు వెళ్లే సేఫ్ జోన్ కోసం వెళ్లే క్రమంలో భాగంగా ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఒడిశాలోకి వాళ్ళు ఎంటర్ అవుతారన్న సమాచారంతోనే ఒడిశా పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. గరియాబంద్ జిల్లాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం 14 మంది చనిపోయినట్టుగా చెబుతున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొత్తం 60 మంది మావోయిస్టులు అక్కడ సమావేశమయ్యారన్న ఒక విశ్వసనీయ సమాచారంతో పెద్ద ఎత్తున అక్కడ 2 రాష్ట్రాలకు సంబంధించిన డిఆర్జీ బలగాలు, సిఆర్పీ బలగాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ సాగుతుంది. మొత్తం చూస్తే ఈ నెలలో 2 అతి భారీ ఎన్కౌంటర్లుగా చెప్పొచ్చు. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం 12 మంది మావోయిస్టులు హతమయ్యారని పోలీసు వర్గాలు తొలుత చెప్పాయి. కానీ మావోయిస్ట్ పార్టీ మాత్రం ఎన్కౌంటర్ లో 18 మంది మృతి చెందినట్టుగా మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ విడుదల చేసిన వాదన కూడా ఉన్నది. ఓవరాల్ గా చూస్తే వారం రోజుల వ్యవధిలోనే 2 భారీ ఎన్కౌంటర్లు, ఒకటి బిజాపూర్ జిల్లాలో, ఈ రోజు గరియాబంద్ జిల్లాలో జరుగుతున్న ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకొని ఎదురు దెబ్బ తగ్గుతుంది. ఈ ఎన్కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా పిఎల్జీకి సంబంధించిన కీలక నేతలు, స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించిన కీలక నేతలు కూడా వరుసగా హతమవుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే పెద్ద ఎత్తున మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలు తయారు చేసే ఒక బంకర్ ను కూడా సుక్మా డిఆర్జీ పోలీసులు ఇటీవల కనుగొన్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏదైతే శపథం పన్నారో 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా నిర్మూలిస్తామంటూ కేంద్ర హోంమంత్రి ఏదైతే శపథం చేశారో ఆ శపథంలో భాగంగా ఆపరేషన్ కగార్ గత ఏడాది జనవరి నుంచి ప్రారంభమైంది. ఈ జనవరి వరకు ఇప్పటికీ 300 మంది పైగా మావోయిస్టులు హతమైనట్టుగా మావోయిస్ట్ పార్టీ కూడా స్వయంగా ప్రకటించిన సందర్భం ఉంది. మొత్తం చూస్తే ఒక పక్క భద్రతా బలగాలు, మరో పక్క మావోయిస్టుల మధ్య దండకారణ్యం యుద్ధభూమిగా మారింది. దండకారణ్యం హైటెన్షన్ వాతావరణం ఉండడంతో తెలంగాణ పోలీసు చాలా అప్రమత్తంగా ఉంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ దండకారణ్యం నుంచి టువార్డ్స్ తెలంగాణ వైపు మావోయిస్టులు చొరబడే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తో తెలంగాణ గ్రేహౌండ్స్ భారీగా కూమింగ్ ఆపరేషన్ సాగిస్తున్న పరిస్థితి ఉంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రవి.